అందరికీ నమస్కారం. ఈరోజు 64 కళల్లో చాలా ముఖ్యమైనటువంటి సంగీతం గురించి తెలుసుకుందాము. సంగీతంలో ఎంతోమంది కృషి చేశారు. వాటిని స్పష్టమైన సిద్ధాంతాలు రూపొందించి పాటలు పాడి, పద్యాలు చెప్పి, కీర్తనలు పాడి వాళ్ళని అలరింపజేశారు. అందులో ఒకరైనటువంటి త్యాగరాజ స్వామి గురించి తెలుసుకుందాం. ఆయనకి నాదబ్రహ్మ అనేటువంటి బిరుదు ఉంది. ఆయన 1767 సంవత్సరంలో మే 4వ తేదీ కావేరీ నది తీరంలో తంజావూరులో జన్మించాడు. త్యాగరాజ స్వామి గారి అమ్మగారు సీతమ్మ, అదేవిధంగా తండ్రి గారు రామబ్రహ్మం. ఆయనకు రాముడు అంటే చాలా ఇష్టం. రాముడి మీద అమితమైన ప్రేమ, అమితమైన భక్తి ఉంది. అలాగే వాళ్ళ తండ్రి గారు కూడా రాముడికి పూజలు జరిపించేవాడు. ప్రతిరోజు ఆయన తండ్రి పక్కన కూర్చొని ఆయన ఆలపించే పాటలు వింటూ, రాగాలు వింటూ తన్మయత్వం చెందేవాడు. అలవోకగా అతనికి తెలియకుండానే చిన్న వయసులోనే నమో నమో రాఘవ అనే కీర్తనలు ఆలపించడం జరిగింది. ఆ పాట విని ఎవరు నేర్పించారు నీకు అని వాళ్ళ తండ్రి అడగ్గా, నాకే తెలియదు, వచ్చేసింది నోటి నుంచి, నేనే పాడాను అని చెప్పాడు. త్యాగరాజ స్వామి ఆ విధంగా చెప్పడం వల్ల వాళ్ళ తండ్రి పసిగట్టాడు, నా కొడుకు గొప్ప వాగ్గేయకారుడవుతాడని. కానీ తనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల సంగీతం నేర్చుకోలేకపోయాడు. తన తండ్రి కూడా నేర్పించలేకపోయాడు. పూజకు వాళ్ళ ఊరి అవతల ఉండేటువంటి తోటకెళ్ళి పువ్వులు తీసుకొని వచ్చేవాడు త్యాగరాజ స్వామి రోజు. ఆ విధంగా వెళ్తుండగా దారి మధ్యలో సొంటి వెంకటరామయ్య గారి ఇంటి దగ్గర ఆగిపోయేవాడు. ఎందుకంటే ఆయన శిష్యులకు సంగీతం నేర్పించేవాడు. ఈ త్యాగరాజ స్వామి ఏం చేసేవాడంటే బయట నిలబడుకొని వింటూ ఉండేవాడు. శిష్యులకు గురువుగారు చెప్పే పాఠాలను విని ఆలకిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏమైందంటే ఆ పాఠం వింటూ వింటూ తన్మయత్వంలో పూజకు టైం అవుతుంది, పూజకు వెళ్ళాలి, పూలు తీసుకొని వెళ్ళాలి అనే ధ్యాస కూడా లేకుండా వింటూ ఉన్నాడు. తన తండ్రి ఎక్కడికి వెళ్ళాడు నా కొడుకును వెతుక్కుంటూ వచ్చి చూస్తే ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. అయ్యో అనుకుంటూ అప్పటికే ఆ వెంకటరామయ్య గారు త్యాగరాజ గురించి విని ఉంటాడన్నమాట. ఆ విధంగా విని ఉండడం వల్ల అతనికి శిష్యరికం తీసుకున్నాడు. శిష్యరికం తీసుకొని తన ఇంట్లో ఒకరోజు సంగీత సభను ఏర్పాటు చేసినప్పుడు ఆయన అలవోకగానే బిల్హారీ రాగంలో దొరకునా ఇటువంటి సేవా అని ఆలపించగా గురువుగారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు శిష్యును. అంతే కదా, గురువు గారికి ఎప్పుడైతే శిష్యులు ఉన్నత స్థాయిలో ఉంటారో అదేవిధంగా ఆ విధంగా చేస్తారో అప్పుడే సంతోషం వస్తుందన్నమాట. ఆ విధంగా చేయడం వల్ల త్యాగరాజ స్వామి గారి కీర్తనలు నలుదిక్కుల మంచి పేరు ప్రతిష్టను తెచ్చాయన్నమాట. ఆయన రచించినటువంటి కీర్తనలో పంచరత్న కీర్తనాలని 5 ఉన్నాయన్నమాట. డుడుపు గల, జగదానందకారక, ఎందరో మహానుభావులు, కనకన రుచిర, సాధించే ఓ మనస. ఇవి మనము ఫస్ట్ విన్నప్పుడు అర్థం కాకపోయినా వినగా మనకు వాటిలో మాధుర్యం తెలుస్తుంది అన్నమాట. అదే సంగీతానికి ఉన్నటువంటి మహత్యం. థ్యాంక్ యూ.